కేసీఆర్. యాహ్! సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్‌కి ఆ! సో మీరు అప్పుడు చేస్తున్న సంబంధించిన దానికి సో ఏదన్నా రిలీఫ్ ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమన్నా అవుతాయనుకోని ఎప్పుడన్నా అనుకున్నారా? దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు రాలేదన్న. నేను అందుకే ట్విట్టర్‌లో పెట్టాను, అన్నిట్లో పెట్టా. పిచ్చుక మీద దయచేసి బ్రహ్మాస్త్రం వదలకండి అని ముందే పెట్టా. వాళ్ళకి అర్థమైపోయింది ఎవరికి అర్థం అవ్వాలో. నేను ఇందాక మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. కొంతమంది ఉంటారు ఎవరేమనుకున్నా పర్లేదు ధైర్యంగా చెప్తున్నా. ఎవరు నన్ను బెదిరిస్తారు అనంటే పొద్దునే లేచి ఏ పని లేక భార్య 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం భార్య కూడా ఆ బట్టలు ఉతకదు. ఎవరో ఒకళ్ళు ఉతికి ఇస్త్రీ చేసి 2 వైట్ షర్ట్లు, 2 వైట్ ప్యాంట్లు ఉంటాయి. అవి వేసేసుకొని పైన వైటే కింద వైటే ఓ వైట్ షూ వేసుకొని బయటకు వచ్చి ఇది గోల్డ్ కాదు యాక్చువల్లీ గోల్డ్ చైన్ 2 వేసుకొని ఏం చేయాలో తెలియక ఒక పాన్ వేసుకొని వీడున్నాడు కదా ఫోన్ చేసి తిడదాం అనే వాళ్ళు కొన్ని ఉంటారు. అదే నాకు చేసేది తప్ప పనున్నోళ్ళు ఎవరు చేయరు. ఓకే. ఎవ్వరు చేయరు. సో నాకు చేసిన వాళ్ళందరూ కూడా అలాంటి వ్యక్తులే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేయటం వల్లనే నాకు ఇంకొంచెం ఏదో ధైర్యం వచ్చింది. ఓ ఇంతమంది నేను రీచ్ అవ్వగలుగుతున్నానా, మిమ్మల్ని కూడా నేను స్పందింపచేసి నిన్ను 6కి లేపగలుగుతున్నానా, నిన్ను పడుకోకుండా చేస్తున్నానా అని. బట్ ఇప్పటివరకు దేవుడి దయ వల్ల ఎప్పుడు కూడా దీనికి ఎవరి ప్రెజర్ కూడా రాలేదు, రాజకీయ ఒత్తిడి కూడా. నేను అందుకే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఒక ఛానల్లో కూడా, దయచేసి ఎవరన్నా నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే రండి, నేనే నా టికెట్ డబ్బులతో మీ దగ్గర డబ్బులు లేకపోతే నా సినిమా నేను చూపిస్తా. ఇది అందరూ ఇది అసలు నేను పెట్టింది కేశవ చంద్ర రమావత్, ఒక లంబాడి ప్రాంతానికి సంబంధించిన ఒక కుర్రాడి కదా. అందరూ ఏమనుకున్నారు, కేసీఆర్ కదా ఒక వ్యక్తి ఆరాధన. ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్ ఉంటారు, చిరంజీవి గారి గురించి చెప్పకపోతే ఎవరి గురించి చెప్తారండి. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అట్లే ఈ సినిమాలో కేసీఆర్ గారికి నేను ఫ్యాన్. కేసీఆర్ గారి గురించి చెప్తూ కథ స్టార్ట్ చేయకపోతే నేను ఇంకెవరి గురించో చెప్తూ కథ స్టార్ట్ చేయాలా? సో అలాగా నేను నా కథలో కథ చెప్తూ ఆ కథలో ఒక మెయిన్ ట్రిగ్గర్ పాయింట్, నేను ఇదే సినిమా కనుక వేరే టైటిల్ పెడితే మీరు వచ్చి కూర్చునే వాళ్ళు కాదు. టైటిల్ అనేది అంత ఇంపాక్ట్ చూపించే టైటిల్ ఇంపాక్ట్ అండి. టైటిల్ అనేది ఒకటి బలం. ఆ బలమైన టైటిల్ నేను పెట్టుకొని వెళ్తున్నప్పుడు నేను చాలా బలంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడానికి ధైర్యంగా ఉండాలి, 100 మందికి సమాధానం ఇస్తూ ధైర్యంగా ఉండాలి. ద పవర్ఫుల్ ఆఫ్ కేసీఆర్, 3 అక్షరాలు, మామూలు పదాలు కాదు. కేటీఆర్, కేసీఆర్, ఎన్టీఆర్, ఈ ఆర్లు ఉంటాయి చూడు, ప్రపంచాన్ని వణికించిన పదాలు. సో మోస్ట్ ఆఫ్ ఫైర్ ఉంటుంది. ఎంజిఆర్ చూడండి, అసలు మొత్తానికి సూపర్ రీసెర్చ్ అనేది కూడా చేశారు. లేదండి, ఇది క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చిన సినిమా అండి. అంటే ఇదేమి అక్కడ ఎవరి బయోపిక్ కాదు, ఎవరిని టార్గెట్ చేయలేదు. అందరు అనుకుంటారేమో పెట్టిన తర్వాత ఎవరినన్నా టార్గెట్ చేస్తున్నారా అని ఒక క్వశ్చన్ మార్క్. అలా ఏంటే అండి, మాకు సెన్సార్ వచ్చేది కాదు. ఫస్ట్ పాయింట్, సెన్సార్ వచ్చినా ఏ సర్టిఫికెట్ వచ్చేది. ఇంకొకరిని ఎక్కడన్నా క్రిటిసైజ్ చేస్తే, ఇంకొక పార్టీనో ఇంకొక లీడర్నో ఎవరినన్నా కనుక ఒక మాట అన్నా, ఒక పేరు చెప్పినా కూడా వెంటనే మాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సో అలాంటిది లేదు మా సినిమాకి. క్లీన్ యూఐ వచ్చింది. ఎక్కడ ఎటువంటి బ్లడ్ ఉండదు, ఎక్కడ అశ్లీలత ఉండదు, ఎటువంటి ఇప్పుడు వచ్చే కొన్ని సినిమాలాగా అలాగా ఎక్కడ లిప్ లాక్స్ అని అవన్నీ ఈవెన్ అలాంటిది ఏది ఉండదు. ఇది క్లీన్ ఫిల్మ్ అంతే. ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఇందులో ఇంక్లూడ్ అనేది కూడా చేశారు. దాని గురించి కూడా మాట్లాడుతున్నా. లంబాడి ప్రాంతానికి సంబంధించిన మూవీస్ ఏది వచ్చినా కానీ తెలంగాణ ప్రాంతం వరకే కానీ ఆంధ్ర ప్రాంతం వరకు పోయి అంటే అంత ఆదరించిన సందర్భాలు అనేది కూడా చాలా తక్కువ ఉంది. మరి అక్కడున్న పీపుల్కి సో ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అనేది ఎలా రీచ్ అవుతాయి అంటే ప్రేమ ఎక్కడైనా ప్రేమే కదా. వాస్తవం. అది ఏ భాషలో కూడా ప్రేమనే. యాక్చువల్గా బలగం రిలీజ్ అయినప్పుడు ఇది పక్కా నైజాం సినిమా అన్నారు. అనలేదు కదా, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ కలెక్షన్ చేసింది మనకి. సినిమాకి ప్రాంతీయం ఉండదు, సినిమాకి భాష ఉండదు, సినిమాకి ఎల్లలు ఉండవు. పుష్పక విమానం అనేది ఒక అద్భుతమైనటువంటి సినిమా. ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో కాదు, ప్రపంచవ్యాప్తంగా పుష్పక విమానం ఇస్ ద మైండ్ బ్లోయింగ్ సినిమా. ఆ సినిమాలో పాటలు ఉండవు, మాటలు ఉండవు. ఏంటి ఆ సినిమా అంటే ఇప్పుడు చేయగలమా? థియేటర్కి ఒక్క వ్యక్తులను తీసుకురాగలమా? సంగీతం శ్రీనివాస్ గారు ఎంత బాగా తీశారండి అది. అప్పుడే యాక్చువల్లీ ఆయన సినిమాలన్నీ కూడా ప్రయోగాత్మకంగా చేయాల్సిన సినిమాలు ఆయన ముందు చేశారు. ఇప్పుడు రావాల్సిన సినిమాలన్నీ హిచ్కాక్ గారి పేరు చెప్తాం బేసికల్లీ, మనం హ్యూమన్ హిచ్కాక్ గారి పేరు చెప్తూ ఉంటాం. తెలుగు సంగీత ఆయన అద్భుతం. ఏంటి ఒక పెద్దది పెట్టేసి దీన్ని తీసుకెళ్ళిపోయి ఏంటి రాకెట్లే లేని రోజుల్లో ఒక టైం ట్రావెల్ ఏంటంటే మా గురుగారు విఎన్ ఆదిత్య గారు ఉన్నారు, ఆయనతో కూర్చుంటే ఎన్ని పరిజ్ఞానం నేర్చుకోవచ్చు. సంగీత శ్రీనివాస్ గారి మెయిన్ కోడైరెక్టర్గా చేశారు అప్పుడు ఆయన. ఆదిత్య 369 కానీ దానికి నా సినిమాకి కూడా విఎన్ ఆదిత్య గారు చాలా సహకరించారు. బంజారులు అనే పదం వచ్చింది కాబట్టి బంజారులు అనే వ్యక్తులు బీడుబడ్డ భూములు ఎక్కడున్నా కూడా బంజారులు ఉంటారు. అందుకే వారిని బీడుబడ్డ భూముల్లో బతికేటువంటి వ్యక్తులు బంజారులు అని అన్నారు. ఎందుకనంటే పంట ఉంటే వాళ్ళకి పంట అవసరం లేదు. బీడుబడ్డ భూముల్లోనే మేకలు ఉంటాయి, బీడుబడ్డ భూముల్లోనే మేకల్ని తిప్పుతూ కొండ ప్రాంతంలో తిరిగే వ్యక్తులు వాళ్ళు.
బంజారులో. ఇది గొంగలేసి నన్ను అన్నయ్య ఏంటి విప్లవం అన్నాడు. ఇందులో విప్లవం కూడా ఉంటుంది. అయ్యో ఎవ్వరూ వినని ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్తా. మహోన్నతమైనటువంటి విప్లవ గాయకుడు ఎవరైనా ఉన్నారంటే గద్దర్ గారు. ఈ సినిమాలో నా గద్దర్ గారు వాయిస్ ఉంది, నిజంగా ఉంది. నాకు అది నిమ్మల శంకర్ గారు నాకు అత్యంత గొప్ప డైరెక్టర్. ఆయన శంకర్ గారి సినిమాలు చూస్తూ మేము పెరిగిన వ్యక్తులు. జైబోలో తెలంగాణ లాంటి ఆ ఉద్యమ సమయంలో సినిమాలు. ఇంకొకటి మోహన్ బాబు గారితో ఒక సినిమా ఉంటుంది. ఇది తెలంగాణ ఉద్యమం సంబంధించి ఏదైనా కానీ ఇన్సిడెంట్ కానీ ఏమైనా ఉంటుందా? మేము స్టార్టింగ్లో చూపించాం తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ చరిత్ర చూపిస్తూ తెలంగాణ ఉద్యమం లేకపోతే ఎట్లా, అసలు తెలంగాణ వచ్చిందే ఉద్యమం బేస్ మీద. అలాంటిది తెలంగాణ మొత్తం చూపించాం. మీరు చక్కగా మీరు ఈ ప్రాంతాలు అతీతాలు అవన్నీ పక్కన పెట్టేసి ఒక కుర్రాడుగా కూర్చుంటే మీకు మిమ్మల్ని చూపించే సినిమా, మిమ్మల్ని బయటకు వచ్చేటప్పుడు ఏడిపించే సినిమా. అబ్బా నేను కూడా ఇలా ఉంటే బాగుండు, పాప మా కుర్రోడిని తీసుకెళ్ళి ఆ వ్యక్తికి పరిచయం చేస్తే బాగుండు, వీడి కరుపు కోతని తట్టుకోలేకపోతున్నానని నేను నిజంగా అనిపిస్తాను. సరే, అంటే ఇది రెగ్యులర్గా వాడే వర్డ్ సినిమా అనేది, ఇది సినిమా కాదండి, ఒక లైఫ్. ఒక లైఫ్ అనేది లైఫ్ చూపించాం. ఆ కుర్రాడు పడే తపన, ఎందుకు తపన పడుతున్నాడు ఏంటనేది అది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఆ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్, అంటే ఏ క్యారెక్టర్ చూసినా అరే ఇది ఇట్లుండే, మా ఇంటి దగ్గర ఇట్లుండే, అరే నేను చిన్నప్పుడు ఇట్లుంటుండే, మా మర్దలు ఇట్లుంటుండే, నేను నిజంగా నేను మిస్ చేసుకున్నా. ఇగో ఇట్లాంటి ఫీలింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. మర్దల గురించి ఇంత మంచి మరదలు దొరకడం అనేది సినిమాలో సాధ్యం. రియల్ లైఫ్ లో కూడా అంత మంచి మర్దలు లేదు అన్న. లేరా అన్న? లేరా? మర్దలకి నా మెసేజ్ పెడుతున్నారా? టెన్షన్ అన్న. మరదలు ఉన్నారా? అంటే ఇంత అందమైన రిలేట్ చేసుకున్నారా? ఏమన్నా రిలేట్ ఏమన్నా చేసుకున్నారా మీ మరదలు? అలా లేదన్న. మరదలు ఉంది అని అంటే వాళ్ళ స్థాయికి మనతో మరదలు ఉంది అంటే ప్రతి లైఫ్లో మీకు మరదలు ఉంటుంది, సార్కి ఉంటుంది, నాకు ఉంటుంది, తన కూడా ఉంటుంది. మిమ్మల్ని అడిగారు ఏమండి ఇలాంటి విషయాలు తను లేనప్పుడు అడగాల్సి అందులో మాలలో అయ్యో స్వామి ఏంటి నేను పక్కన ఉన్నప్పుడు ఏంటో అన్ని ఏంటి స్వామి, నా మరదలు ఎవరో కాదు తనే. చాలా పెద్ద క్రీమ్ బిస్కెట్ అండి ఇది. అంటే మరదలుగా యాక్ట్ చేసిన అనన్య. సో అనన్య గారు ఆల్రెడీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న సత్య గారి డాటర్. సో తనని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి యాక్చువల్గా? అంటే సో ఎలా అప్రోచబుల్? ఈ మర్దల్ క్యారెక్టర్లో మేము యానీని అనుకున్నాం, రాజన్న మూవీలో ఉంది కదా, ఆవిడని అనుకున్నాము. కానీ ఆ అమ్మాయి కూడా ఇట్లాంటి ఏదో నేటివిటీకి తగ్గట్టు చేస్తున్నాను, కొంచెం బిజీ ఉన్నాను అన్న అని చెప్పేసి చెప్పింది. చెప్పంగానే అసలు ఈ క్యారెక్టర్ గురించి చాలా మందిని అనుకున్నాము తర్వాత, అంటే ఎవరైతే బాగుంటారు. అనన్య ఈ స్వామితోని ఊ అంటావా మామ ఊ అంటావా సినిమా చేసిండు అనమాట, రేలంగి సార్ డైరెక్షన్లో చేసిండు. ఆ అమ్మాయి సడన్ గా స్ట్రైక్ అయ్యేసరికి ఈ అమ్మాయి ఎట్లుంటుంది అనగానే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే మాకు ఈ క్యారెక్టర్కి ఇన్నోసెంట్ ఉండాలి, ఎమోషన్ క్యారీ చేసి అంత అది ఉండాలి, బాగా అంటే ఇంకా ఫ్రెష్ లుక్ ఉండాలి, వాయిస్ కూడా చాలా ఇన్నోసెంట్ ఉండాలి. మేము అట్లనే అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయిని మైండ్లో అనుకోగానే ఈ క్యారెక్టర్కి అండ్ మీకు పక్కన చాలా బాగుంటుంది, సో ఆ అమ్మాయిని ఫిక్స్ చేసుకున్నామండి అని చెప్పేసి పోయి వాళ్ళకి స్టోరీ చెప్పేసినాము. స్టోరీ చెప్పేసిన తర్వాత ఫస్ట్ కొంచెం యాక్టింగ్ మీద డౌట్ ఉండే, అంటే ఈ ఎమోషన్ చేయదా, ఎందుకంటే ఊ అంటావు దాంట్లో అంత ఎమోషన్ ఉండదు. దట్టు ఆ అమ్మాయి ఫ్రెష్గా వచ్చింది కదా, సో ఎట్లా చేస్తుందో ఏందో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఆ అమ్మాయిని కూడా ఒక మట్టిలో ఉన్న మాణిక్యాన్ని వజ్రం లెక్క చెక్కిడ్రంట వీళ్ళిద్దరే. ఇట్లా చేసుకోవాలి, చెయ్యాలి, ఎట్లా ఒక చిన్న పిల్లకి అడుగులు నేర్పేటప్పుడు ఎంత శ్రద్ధతో నేర్పిస్తారో తల్లిదండ్రులు, వీళ్ళిద్దరు అట్లా నేర్పించారు. అమ్మాయి కూడా అంతే డెడికేటెడ్ గా చేసిందంటే మాట్లాడేటప్పుడు కూడా చెప్పేటప్పుడు కూడా అక్క ఇది ఓకేనా ఇట్లనే చేద్దామా, సార్ ఇది ఓకేనా ఇట్లనే చేద్దామా, ఇంకొకసారి చేయమంటారా అంటే అమ్మాయి డెడికేషన్ కానీ అది కూడా సూపర్ ఉండే, ప్రాణం పెట్టేసి. ఇంకొకళ్ళ పిల్లలు అయితే అన్న క్యారవాన్ కావాలి, నాకు ఈ సౌకర్యాలు కావాలి, నాకు మేము మినిమం సౌకర్యాలు కూడా అక్కడ తాండాలు ఇవ్వలేకపోయాం. మా అమ్మాయికి కుడుతుంటే కూడా నేను ఏడ్చిన అంటే చెప్పలేదు కానీ నేను ఏడ్చిన సందర్భాలు ఉంటాయి, కానీ ఆ అమ్మాయికి మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వలేకపోయాం. కానీ